మంది మీద మిరియాలు జల్లేసినట్టే. ఇప్పుడు అలా వాక్యము చెప్పిన దానికి మంది మీద మిరియాలు జల్లేసినట్టని ఎవరు కూడా కేర్ఫుల్గా ఉండలేదు, దాన్ని గ్రహించట్లేదు. ఇది నాది కాదు కదా అనుకుంటున్నారు, నా వ్యక్తిగత జీవితం కాదు కదా అనుకుంటున్నారు. అయితే మీరన్నీ మార్చుకోవటం లేదు, క్రీస్తు స్వరూపంలోకి రావటం లేదు. అందుకొరకు నేను మీ ఇంటి వద్దకే రావాలనుకుంటున్నాను, మీ వద్దకే రావాలనుకుంటున్నాను. ఏయ్ సంతోషు, నీ నడవడిక దేవుడిలో బాగుగా లేదు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావురా, ఈ పొరపాటు చేస్తున్నావురా, మార్చుకో, దేవునిలో మార్చుకో అని ఏరొక విధంగా సంతోషుని గద్దించాలని అనుకుంటున్నాను. అలా వెళ్తాను నేను. ఏ దయాకర్, నీ నడవడిక సరిగా లేదో, ఏదో ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నావు, వస్తున్నట్టుగా ఉంది, పోతున్నట్టుగా ఉంది, కానీ లోకములో ప్రవర్తన బాగుగా లేదు. నేను ఇక్కడ చెబుతుంటే నీకు చెవిన పడట్లేదు, మంది మీద మిరియాల్లాగా ఉంది. వస్తా, నీ వద్దకు వస్తాను, నీతోనే మాట్లాడతాను. నేను నీకు మరొక విధంగా నేను హెచ్చరికను తెలియజేస్తానండి. అలా వారి తప్పితములను వ్యక్తిగతముగా వెళ్ళి మాట్లాడాలనుకున్నాడంట పౌలు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు కలిగిందండి ఇంత బాధ? ఎందుకండి ఇంత వేదన? ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచం అనే గృహానికి నిర్వాహత్వాన్ని ఇచ్చేశాడండి. తన గృహం కదిలిపోతుంది, పునాదులు సరిగా లేవు, తన బిడ్డలు పాడైపోతున్నారు. చెప్పాడు, వాక్యం చెప్పాడు, యేసు మార్గాన్ని చూపించాడు, కానీ వాక్యానుసారంగా జీవించలేదు, ప్రభు స్వారూప్యములోనికి మారలేదు. వ్యక్తిగతంగా వస్తాను, మీతో మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంత కేర్ఫుల్ పౌలు గారు తీసుకుంటే, ఆ ఇంటిలోనే ఉన్నావు కదా నువ్వెందుకు మాట్లాడవు? ఆ ఇంట్లోనే ఉన్నావు కదా నీ మొగుడుతో నువ్వెందుకు మాట్లాడవు? ఆ ఇంట్లోనే ఉన్న నీ బిడ్డలతో నువ్వెందుకు మాట్లాడవు? పౌలు గారికి ఉన్నంత శ్రద్ధ నీకు ఎందుకు లేదు? మాట్లాడతానని తీర్మానం చేసుకో. నేను చెబుతాను, నా భర్తతో చెబుతాను, నేను మారమంటాను. ఒకవేళ మారకపోతే బ్రతిమలాడతాను, దేవుడి దగ్గర రమ్మంటాను, కాళ్ళు పట్టుకొని అయినా రప్పించుకుంటాను, బిడ్డలతో మాట్లాడతాను. నేను మాట్లాడతానయ్యా ప్రభువా, పౌలు గారికి ఇంత శ్రద్ధ ఉందయ్యా, మా మీద ఎంత శ్రద్ధ ఉందయ్యా ఆయనకి, ఆయన గృహాలకు వచ్చి మాట్లాడతాడంటయ్యా. ఇప్పుడు నేను మాట్లాడతాను, నేను తీసుకుంటాను శ్రద్ధ, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు అని ఒక తీర్మానం చేసుకో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక లేఖనం చూద్దాం, చూడండి. 6వ అధ్యాయం అండి, గలతీయులకు రాసిన పత్రిక